యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన ఇది విడుదల కాబోతుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ PR టీం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేమిటంటే త్వరలోనే తారక్ అభిమానులను కలవబోతున్నాడని, అందుకు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారని అందులో ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ తారక్ వైపే చూస్తున్నారు. దేవర చిత్రం సందర్భంగా అభిమానులను కలవాలనుకున్నప్పటికీ ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారిని కలవలేకపోయాడు. అలాగే తన కోసం అభిమానులెవరూ పాదయాత్ర చేయవద్దని తారక్ కోరుతున్నాడు. తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని, వారి అపారమైన గౌరవానికి కృతజ్ఞతలని, తనను కలిసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారని, వారి ఆసక్తిని తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వ్యక్తిగతంగా సమావేశం అవ్వాలని, అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు జూనియర్ ఎన్టీఆర్. పోలీసులతో సమన్వయం చేసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల సమస్య రాకుండా సభను ఏర్పాటు చేద్దామని తెలిపారు. అయితే తారక్ నిర్ణయాన్ని మరో కోణంలో కూడా విశ్లేషకులు చూస్తున్నారు. కొన్నాళ్లుగా నందమూరి కుటుంబం తారక్ను దూరం పెడుతోంది. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు రాయలేదు. బాలకృష్ణకు చాలా దూరంగా ఉంటున్నారు అనే కన్నా ఆయన ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారని చెప్పొచ్చు. సఖ్యత కోసం కొందరు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా స్పందించకపోవటమే వివాదాలు పెద్దవవటానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ అప్పటికే వారి మధ్య దూరం చాలా ఉంది. తారక్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే మాట మీద ఉంటున్నారు. బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకోవటం అంటే తన బలాన్ని చాటాలనుకుంటున్నారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. నందమూరి కుటుంబానికి రాజకీయాల పరంగా ఏదైనా బలమైన ప్రకటన చేయాలనుకుంటున్నారేమోనని సినీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. బహిరంగ సభ ద్వారా కేవలం అభిమానులను కలిసి ఆగిపోతాడా, లేదంటే ముఖ్యమైన ప్రకటన ఏమైనా చేస్తాడా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబం దూరం పెట్టడం మాత్రం ఆయన అభిమానులకు చాలా కోపాన్ని, బాధని తీసుకువస్తుంది అన్నది మాత్రం పచ్చి నిజం. మరి జూనియర్ ఎన్టీఆర్, మీకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.